మీరు ఏదైనా చేయండి మేము కానుకుంటాం కూర్చున్న యువత అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఆ యువతుల కన్నా ఆడపడుచులు కానీ తల్లులు కానీ కామ్గా అయితే ఊరుకోరు, ప్రశాంతంగా అయితే ఊరుకోరు. మీరు డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం, సంపన్నులకి ఒక న్యాయం, అధికారంలో ఉన్న వాళ్ళకి ఇంకొక న్యాయం, మీరందరికీ ఈ రకాలుగా మేము అండగా నిలబడితే ప్రజలు వాళ్ళకి నిలబడాల్సింది పోయి ఎవరైతే దోపిడీలు చేస్తారో, ఎవరైతే బ్యాంకులకి రుణాలు ఎగ్గొడతారో వాళ్ళ కుమ్ము కాసి రైతులకి అన్యాయం చేయడం జనసేనకు నిజంగా చాలా బాగా కలిగిస్తుంది. ఈ మాట నేను తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలబడింది ఒక పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చాలా న్యాయం జరుగుద్ది ప్రజలకి. నేను వారి తరఫున ప్రచారం చేశాను. నేను పోటీ చేయకుండా జనసేన పార్టీ ద్వారా ఓట్లు చీల్చకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటానికి మేము ఒక కీలక పాత్ర వహించాం. ఎందుకు మేము నిజంగా చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకు చేశామంటే రైతులకి అండగా నిలబడతారని చెప్పి. ఈ రోజున రైతులకు అండగా నిలబడినప్పుడు మేము మీకు ఎందుకు ఎదురు తిరగకూడదు, అందుకే మొన్న మార్చి 14 నేను చెప్పాను మీకు ఎందుకు అండగా నిలబడాలి, మీరు రైతుల పక్షాన్ని నిలబడాలి. పవన్ కళ్యాణ్ ఏరుకున్నా మాకు అమరావతిలో నాకు పొలిటికల్ పార్టీకి కొనగడం కాదు, కనీసం దానిని లీజుకు తీసుకున్నామంటే కూడా నాకు పడలేదు కొంతమంది. అప్పుడు కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వం సహాయం కానీ అధికారుల సహాయం కానీ తీసుకోలేదు. ఎందుకంటే నేను ప్రజల కోసం సహాయం అవుతాను, కానీ నా కష్టాలు నేనే పడతాను. అలాగే పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ అన్యాయం జరిగితే మేము వేరేలా తెలుసుకుంటాం. కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు, ప్రజలు దోపిడీ గురైనప్పుడు, ప్రజలకు వివక్ష గురైనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి వారికి మద్దతుగా పోరాటాలు చేస్తాం. ఎందుకు ఈ దూరాన్ని వచ్చాం? ఇక్కడున్న పల్లెలు దగ్గరికి వచ్చారు. ఏదో వాళ్ళు ఏం మాట్లాడతారంటే భూములు ఇచ్చేసాం మా మాయి కాదు ఇచ్చేసే ఏమని అనుకున్నా ఉంటారు. మళ్ళీ మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.